వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో ఏపీడిఎస్సిలో వచ్చే 9వ తరగతి పాఠ్యభాగం నుండి ఇంపార్టెంట్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఇప్పుడు తెలుసుకుందాం. 9వ తరగతి ధర్మబోధ పాఠ్యాంశం ఏ ప్రక్రియలో గలదు? ప్రాచీన పద్యం. ధర్మబోధ పాఠ్యాంశంలో చదవండి, చర్చించండి శీర్షికనిచ్చిన దీవెన కవిత రచయిత దంతుర్తి శర్మ. గృహస్థ ధర్మాన్ని, సంతాన ప్రాధాన్యాన్ని, సత్యం గొప్పతనాన్ని గురించి చెప్పడం ఉద్దేశంగా గల పాఠ్యాంశం ధర్మబోధ. ఏనెట నీవెట సుతుడెట, ఏనెన్నడు తొల్లి చూచి ఎరుగను నిన్నున్ అని శకుంతలతో పలికినది ఎవరు? దుష్యంతుడు. జతపరచండి అర్థాలు. ఆచార్యుడు, గురువు. విపత్తు, ఆపద. యశస్సు, కీర్తి. ఊత, ఆధారం. క్రింది వ్యుత్పత్త్యర్థాలను జతపరచండి. పున్నామ నరకం నుండి రక్షించువాడు పుత్రుడు. విశ్వమును, లోకాన్ని ధరించున్నది ధర్మం. పతిసేవయే వ్రతముగా గలది పతివ్రత. కాంతులను వెదజల్లేది జ్యోత్స్న. ఒక దీపం నుండి మరొక దీపం పుట్టి వెలుగొందినట్లు తండ్రి రూపం పుత్రునిలో ఉంటుంది. ఉపమాలంకారం. పై వాక్యం ఆధారంగా జతపరచండి. 1. ఏ ఉపమేయం తండ్రి రూపంలో పుత్రుడు. ఉపమానం ఒక దీపం నుండి మరొక దీపం పుట్టి వెలుగొందుట. సమాన ధర్మం ఉంటుంది. ఉపమావాచకం అట్లు. చైతన్యం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం గుర్తించండి. సామాజిక బాధ్యత. చైతన్యం పాఠ్యభాగం ఏ గ్రంథం నుండి గ్రహించబడినది? కొత్తపాళి. పాత రోజులు పోయెరా ఓ కవి, రోతపాటలు మానరా అంటూ ఏ సంగీత వాయిద్య పాటలను చాలించమని చైతన్యం కవితలో కవి చెప్పడం జరిగింది? ఏకతార్ పాటలు. చైతన్యం పాఠ్యభాగం ఆధారంగా జతపరచండి. తాపీ ధర్మారావు, సాహితీ మర్మరాలు. దువ్వూరి రామిరెడ్డి, కృషీవలుడు. స్టీఫెన్ హాకింగ్, ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ లైఫ్. చలం, యోగ్యతాపత్రం. క్రింది పదాలకు సమానార్థక పదాల ఆధారంగా జతపరచండి. పర్యాయ పదాలు. అభ్రము, జలధరము, మేఘము. యుద్ధం, పోరు, రణం, సమరం. చుక్కలు, నక్షత్రాలు, తారలు. శోకం, దుఃఖం, ఏడుపు. క్రింది పదాలకు సమాసాల ఆధారంగా జతపరచండి. 1. ఏ 4 నల్లపూసలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. బి సింహనాదం షష్ఠీ తత్పురుష సమాసం. తుమ్మకర్ర
విశేషణ ఉత్తరపద కర్మధారే సమాసం. ఎగుడు దిగుడు విశేషణ ఉభయపద కర్మధారే సమాసం. ధన ఘన సార సారయస దాశరథి కరుణాపయోనిధి. ఈ పద్యపాదం ఏ వృత్తజాతి పద్యమునకు చెందినది? చంపకమాల. క్రింది వాటిలో అంత్యానుప్రాసకు ఉదాహరణలను గుర్తించండి. ABCD. వేదశాఖలు వెలసనిచ్చట, ఆదికావ్యం బలరనిచ్చట. సింహనాదము చేయరా, స్థిరమైన పేర్మోయరా. కంకణమ్మును కట్టరా, జంకెల్ల పోగొట్టరా. మండుటాకలిలోను ఎండు నాల్కలలోను. 4 కూడా సరైన సమాధానాలు. హరివిల్లు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తాన్ని గుర్తించండి. ప్రకృతి. ఈ వెన్నెల పాలవెల్లియో అన్నట్లున్నది. ఇందులోని అలంకారం ఉత్ప్రేక్షాలంకారం. సరైనవో కాదో గుర్తించండి. AB సరైనవి. ఎడాగమం కళలకు మాత్రమే. B ధృత ప్రకృతికాలకు సంధి లేని చోట నుగాగమం వస్తుంది. ఈ 2 సరైనవి. జతపరచండి. ఎర్రన హరివంశం. రామరాజభూషణుడు వసుచరిత్ర. మొల్ల రామాయణం. కూచిమంచి తిమ్మకవి రుక్మిణీ పరిణయం. జతపరచండి. తారా సస్యము కూచిమంచి తిమ్మకవి. శమనుని దుంతబట్టుకొనే ఎర్రన. నారదులైరి సన్మునులు రామరాజభూషణుడు. దిక్కరిణి బృందమొక్కట కవయిత్రి మొల్ల. జతపరచండి. మిన్నేటి సూర్యుడు వచ్చెనమ్మ సూర్యోదయం. అల్లన కాలవర్తకుడు సూర్యాస్తమయం. శమనుని దుంతబట్టుకొనే వెన్నెల. తొండముల్ సాచి ఎందు వనవర్ణన. క్రింది సమాసములు జతపరచండి. కాలవర్తకుడు రూపక సమాసం. మృగనేత్రి బహువ్రీహి సమాసం. చుక్కలరేడు షష్ఠీ తత్పురుష సమాసం. మహోదధి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. క్రింది వానిని జతపరచండి. ఉత్పలమాల భరణ బబరవ. చంపకమాల నజభజ జజర. శార్దూలం మసజస తతగ. మత్తేబం సబరనమయవ. ఆత్మకథ పాఠ్యాంశం ఏ ప్రక్రియలో గలదో గుర్తించండి. వచన కవిత. మేం మనుష్యులం, మేం మహస్సులం, మాకు దాస్యం లేదు, మాకు శాస్త్రం లేదు, మాకు లోకం ఒక గీటురాయి, మాకు కరుణ చిగురుతురాయి, మేం పరపీడన సహించం, దివ్యత్వం నటించం అంటూ కవిత చెప్పినది బాలగంగాధర తిలక్. మా అమ్మ చేతి వంట అమృతం. ఇందులో గల అలంకారం రూపకాలంకారం. సరైనదో కాదో తెలపండి. ఏ సరైనది, బి సరికాదు. ఆమ్రేడిత సంధిలో పూర్వపదం పరపదం రెండింటిలోనూ ఒకే పదం వస్తుంది. సరైనది. ఇలా 2 ఒకే విధమైన పదాలు వస్తే మొదటి పదాన్ని ఆమ్రేడితం అంటారు.
ఇది కరెక్ట్ కాదు. స్నేహం పాఠ్యభాగం ఏ ప్రక్రియలో గలదు? ప్రాచీన పద్యం. కుచేలుడు శ్రీకృష్ణుని కలవడానికి ద్వారకా నగరానికి ఏమి తీసుకొని వెళ్ళాడు? అటుకులు. జతపరచండి. శ్రీరామ సుగ్రీవులు సత్పురుషుల స్నేహం. శ్రీకృష్ణ కుచేలులు బాల్య స్నేహం. ద్రుపద ద్రోణులు వైర స్నేహం. దుర్యోధన కర్ణులు స్వార్థ స్నేహం. జతపరచండి. రాముడు సీత, లక్ష్మణుడు ఊర్మిళ, సుగ్రీవుడు రుమ, రావణుడు మండోదరి. వ్యుత్పత్త్యర్థాలను జతపరచండి. గురువు అజ్ఞానమనే అంధకారమును ఛేదించువాడు. మిత్రుడు సర్వభూతాల పట్ల స్నేహభావం కలవాడు. మోక్షం జీవుణ్ణి పాశం నుంచి విడిపించేది, ముక్తి. పురంధ్రి గృహాన్ని ధరించేది. అమృతం మరణం లేనిది. సుధ. తీర్పు పాఠ్యాంశంలోని చదవండి, చర్చించండి శీర్షికన కృష్ణగీతికలు పేరిట నేలపట్టులోని పక్షుల అందాలను కవిత రూపంలో రచించినది. పెరుగు రామకృష్ణ. గిరగిర తిరుగుచు నరచుచు ధరణీస్థలిగూలి సోలి తడబడు హంసన్ కరుణామూర్తి కనుంగొని బిరబిరజని ఎత్తి చేర్చి ప్రేమాంకమునన్. ఈ పద్యంలో కరుణామూర్తి ఎవరు? గౌతమ బుద్ధుడు. మంజుల మరాళము పదానికి సమాసం పేరును గుర్తించండి. విశేషణ పూర్వపద కర్మధారే సమాసం. కొమ్మ కొమ్మకో కచ్చేరి గూటి గూటికో రాగపల్లవి ప్రతి చెట్టు రంగుల దొంతర నేలపట్టంతా పక్షుల జాతర అంటూ సాగే కవిత ఎందులోనిది? ఎవరు రచించారు? కృష్ణగీతికలు పెరుగు రామకృష్ణ. మాటలు మనతో నడుస్తూ ఉంటాయి, కొన్ని తాబేళ్లలా నెమ్మదిగా తొందరేమిటంటాయి, కొన్ని కుందేళ్లలా గంతులేస్తూ ఆలస్యమెందుకంటాయి అంటూ మాటలు పేరిట కవిత రాసిన వారు బివివి ప్రసాద్. జతపరచండి. జాతీయాలు. కంకణం దాల్చు అంటే దీక్ష పూనుకొనుట. గిల్లి జోల పాడడం బాధపెట్టి బుజ్జగించడం. జుట్టు ముడి పెట్టడం గొడవలు సృష్టించి ఆనందించడం. వంట జీర్ణించుకోవడం అలవాటు చేసుకొనుట. సరైన వాక్యాలను గుర్తించండి. భాషకు సౌందర్యాన్ని కలుగజేసేవి సంధులు, సమాసాలు. భాషకు సౌందర్యాన్ని కలుగజేసేవి అలంకారాలు. శబ్దాన్ని ఆశ్రయించి ఉండేవి శబ్దాలంకారాలు. వృత్యానుప్రాసాలంకారం శబ్దాన్ని ఆశ్రయించి ఉంటుంది కాబట్టి అన్నీ సరైనవే. ఇల్లలకగానే పాఠ్యాంశంలో శారద తన పేరును మర్చిపోయి ఎవరెవరిని తన పేరేమిటో చెప్పమని అడిగినదో వరుస క్రమంలో గుర్తించండి. పని మనిషి, పిల్లలు, భర్త, తల్లిదండ్రులు. ఆటగదరా శివ మకుటంతో భక్తి గీతాలను రచించిన వారు తనికెళ్ల భరణి. క్రింది వాన్ని జతపరచండి.
రేడియో అన్నయ్య న్యాపతి రాఘవరావు. రేడియో అక్కయ్య కామేశ్వరి. ఫ్రీజ్ టెక్నిక్ చాట్ల శ్రీరాములు. మైమ్ ప్రక్రియ తల్లావజ్జల సుందరం. ప్రియమైన నాన్నకు పాఠ్యభాగం ఏ ప్రక్రియలో గలదు? లేఖ. ఏదైనా సాధించగలవన్న నమ్మకాన్ని కలిగిస్తూ నాకు కొంచెం నమ్మకమివ్వు పేరిట కవిత రాసినది ఎవరు? ఆలూరి బైరాగి. క్రింది వానిని జతపరచండి. అర్థాలు: గోష్ఠి చర్చ, ఆసువు అప్పటికప్పుడు చెప్పే కవిత్వం, పృచ్ఛకులు అవధాన ప్రక్రియలో ప్రశ్నించేవారు. కొండగాలి మాట కోనసీమ తోట, కోయిలమ్మ పాట హాయి పాట, దేశ కవిత కాది తెలుగులో నా మాట, దేశ భాషలందు తెలుగు తేట అంటూ తెలుగు పాట పేరిట గేయం రాసిన వారు వేటూరి. ఊటుకూరి లక్ష్మీకాంతం విదేశీ పర్యటనలో కలుసుకున్న ప్రొఫెసర్లు, వారికి సంబంధించిన విషయాలు ఆధారంగా జతపరచండి. రూబెన్ కాళిదాసు రచనలపై అధ్యయనం. రిచెల్ సంస్కృత వాంగ్మయంపై చారిత్రక పరిశోధన. కాసా లుకింగ్ టువర్డ్స్ ఇండియా పుస్తక రచయిత. మిరోసస్ సంస్కృతం హిందీ భాషలను విల్నూస్ విశ్వవిద్యాలయంలో స్త్రీలకు నేర్పుతున్నవారు. ఆదరించేవారు లేరని ఆవేదన చెందను, కళ్ళు లేని కబోది చేతిలో మువ్వల చేతికర్రనై రోడ్డు దాటిస్తాను అంటూ బాల్యం ఎంతో నిర్మలమైందని కవిత రాసినది ఎవరు? శిఖామణి. ఆకుపచ్చ శోకం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తాన్ని గుర్తించండి. పర్యావరణం. ఒకరి పెళ్ళి మరొకరి చావుకొచ్చిందన్నట్టు ఊరు పెరిగే కొద్దీ ఇప్పుడు చావు చెట్లదైపోతోంది అంటూ పర్యావరణంపై కవిత రాసింది ఎవరు? డేవిడ్ లివింగ్స్టన్. రేపటి వీడియోలో 10వ తరగతి కంటెంట్ అండ్ మెథడ్స్ తెలుసుకుందాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.